హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ప్రమిళ. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన తర్వాత మనకి పోషణ ట్రాకర్లో ఎన్ని మాడ్యూల్స్లో మనం వర్క్ చేయాలి అంటే ఇంకా ఎన్ని అప్డేట్స్ చేయాలన్నమాట. ఒక డెలివరీ అయిన తర్వాత ఎన్ని అప్డేట్స్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు తెలియపరుస్తున్నాను. ఫస్ట్ అయితే మనం గర్భిణీని లాక్టేటింగ్గా మార్చాలన్నమాట. అవన్నీ వీడియోస్ తీయలేదు, అంటే స్క్రీన్ షాట్లు తీయలేదు. గర్భిణీని మైగ్రేట్ టు లాక్టేటింగ్లోకి మారుస్తాం కదా. మార్చిన తర్వాత ఆటోమేటిక్గా బేబీని కూడా ఎంటర్ అయిపోద్ది. కంటిన్యూ ప్రాసెస్లో బేబీ కూడా ఎంటర్ అవుతుంది కదా. ఎంటర్ అయిన తర్వాత అక్కడ మదరు, ఇక్కడ బేబీ బెనిఫిషరీస్ దీంట్లో మారుతారనమాట. గర్భిణీ బాలింతలోకి వస్తుంది, ఒక బేబీ యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకైతే మనము ఏది చేసినా సింక్ మాత్రం చేయాలండి. గర్భిణీ డెలివరీ అయిన తర్వాత కొంచెం ఆ రోజు కనిపించవచ్చు, లేదు అంటే మరుసటి రోజైనా కనిపించవచ్చు. మరుసటి రోజు మాత్రం మనం 4 అప్డేట్స్ అయితే చేయవలసి ఉంటుంది. ఫస్ట్ది గ్రోత్ మానిటరింగ్ చేయాలన్నమాట. బేబీకి మనం ఆల్రెడీ ఆ రోజు గ్రోత్ వేసిన, అంటే డెలివరీ గ్రోత్ మామూలుగా వేస్తాము, సేమ్ అదే గ్రోత్ మరుసటి రోజు మళ్ళీ గ్రోత్ మానిటరింగ్లోన ఒక పేరు పెండింగ్ ఉంటుందన్నమాట. ఆ గ్రోత్ అయితే ఎంటర్ చేయాలి. ఇది ఫస్ట్ది. తర్వాత ఏంటంటే రెండోది ఏం చేయాలి, అబా ఐడి చెయ్యాలి. అబా ఐడి చెయ్యాలి అంటే మొబైల్ వెరిఫికేషన్ చేయాలన్నమాట. కాబట్టి రెండోది చేయవలసింది ఏంటంటే మొబైల్ వెరిఫికేషన్ అనేది బేబీకి చెయ్యాలన్నమాట. అది ఎలా అనేసి అంటే, ఇప్పుడు మనం పేరు క్లిక్ చేసిన వెంటనే మనం బెనిఫిషరీస్ కనిపిస్తున్నారు కదా, బేబీ నేమ్ క్లిక్ చేస్తాము. బేబీ నేమ్ క్లిక్ చేసిన వెంటనే ఆ 3 చుక్కల మీద క్లిక్ చేస్తే మనకి పేరు అయితే, అంటే ఆ ప్రొఫైల్ ఇలా కనబడుతుంది కదా. ఆ ప్రొఫైల్ కనబడినప్పుడు ఆ మొబైల్ నెంబర్ తిన్నగా వెరిఫై ఉందా, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అనేది మనం చెయ్యాలన్నమాట. ఆ వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాం. ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వెళ్తుంది. ఆ 4 అంకెల ఓటీపీ నెంబర్ని అక్కడ వేసి వెరిఫై ఓటీపీ మీద మళ్ళీ క్లిక్ చేస్తామన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మొబైల్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అని వస్తుందన్నమాట. అది స్క్రీన్ షాట్ తీయలేదు. మొబైల్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఈ సక్సెస్ఫుల్ చేసిన తర్వాత కూడా మనము పైన సింక్ చెయ్యాలి అన్నమాట. పైన సింక్ బటన్ ఉంది కదా, సింక్ చెయ్యాలి. లేదు అని అంటే డైరెక్ట్గా మొబైల్ వెరిఫికేషన్ అయిపోయింది కదా అని చెప్పేసి అబా ఐడిలోకి వెళ్ళామనుకోండి, అక్కడ అబా ఐడిలో కూడా మీకు మొబైల్ వెరిఫికేషన్ మళ్ళీ కనిపించదు అనమాట. అంటే వెరిఫికేషన్ చూపిస్తుంది, అయినట్టుగా చూపించదు. కాబట్టి ఇక్కడ మనం ఈ ఆరో మార్కులు క్లిక్ చేస్తే మొబైల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. అప్పుడు మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ పేరు మీద క్లిక్ చేసి మళ్ళీ ఏంటి చేయాలి, ఆ క్రియేటివ్ రిట్రీవ్ అబా అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, చైల్డ్ ఆధారు పేరెంట్ ఆధార్తో పాటు అని. చైల్డ్కి ఆధార్ ఉండదు కాబట్టి పేరెంట్ ఆధార్ మీద కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ అలర్ట్ అని వస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాము. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. క్రియేటివ్ రిట్రీవ్ అబా, బాలాబా ఆల్రెడీ క్రియేటెడ్ అని ఉంది కదా. ఫస్ట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక్క ఆప్షనే వస్తుంది, ఆధార్ డెమోగ్రఫిక్ అథెంటికేషన్ అని. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబరు, అదే డేట్ ఆఫ్ బర్త్, పాప ఇవన్నీ కనబడతాయి. తల్లి ఆబాతో పాటు ఇది చేయడం అనమాట. ఇక్కడ చిన్న బాక్స్లో మనం టిక్ మార్క్ అయితే పెట్టాలి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత వెరిఫై క్లిక్ చేస్తే చూడండి, ఈ బేబీకి అయితే అబా వెరిఫికేషన్ అయిపోయింది. అబా ఈజ్ సక్సెస్ఫుల్లీ లింక్డ్ విత్ ప్రొఫైల్, అంటే ఈ బేబీకి అబా అయిపోయింది అనమాట. అంటే మొబైల్ వెరిఫికేషన్ జరిగితేనే ఈ అబా ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం గ్రోత్ వేసాము, మొబైల్ వెరిఫికేషన్ అయింది, అబా ఐడి అయింది. ఇప్పుడు ఇంకొకటి పెండింగ్ ఉంటుంది. ఏంటి అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం అప్పుడు అందరికీ మనము ఈకేవైసీలు చేసేసి ఉన్నాము. ఇప్పుడు మనం మళ్ళీ బెనిఫిషరీస్లోకి వెళ్ళి ఆ పేర్లు 0 to 6 months బేబీలు ఎంతమంది ఉన్నారో అవి తీసిన తర్వాత ఎవరైతే మనకి ఆ రోజు మనం డెలివరీ ఎంటర్ చేసామో ఆ బేబీ ఇందులోకి వచ్చిందో ఆ పేరు మీద క్లిక్ చేసామనుకోండి. ఆ పేరు మీద క్లిక్ చేస్తే ఆ ప్రొఫైల్ ఇలా వస్తుంది కదా. ఈ ప్రొఫైల్లో చూడండి పైన మనకి ఈకేవైసీ పెండింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ కంప్లీట్ నవ్ అని దాని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ ప్రొఫైల్ ఇలా వస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలన్నమాట. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఆ తల్లి యొక్క ఆధార్ నెంబర్ వేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి.
తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి ఓటీపీ వెళ్తుందనమాట. ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా వస్తుంది. తర్వాత ఎలో మీద క్లిక్ చేయాలి. ఆ ఎలో మీద క్లిక్ చేస్తే జస్ట్ ఇప్పుడు వెరిఫికేషన్ అయిందనమాట. అంటే ఈకేవైసీ సక్సెస్ఫుల్ అయింది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ప్రొసీడ్ టు ఫేస్ క్యాప్చర్. ఇప్పుడు మళ్ళీ ఫోటో కూడా తీయవలసి వస్తుందన్నమాట. ముందు ఈకేవైసీ, తర్వాత ఇప్పుడు యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ తల్లి యొక్క ఫోటో, ఆధార్ కార్డు ఫోటో వస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ క్యాప్చర్ ఫేస్ మీద క్లిక్ చేస్తే కెమెరా అడుగుతుంది. మనం ఎఫ్ఆర్ఎస్ చేయాలన్నమాట. ఇదిగోండి గ్రీన్ టిక్లు వచ్చి సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇలా ఫోటో అనేది అక్కడ పడుతుంది. మనం వెరిఫై ఫోటో మీద క్లిక్ చేయాలన్నమాట. వెరిఫై ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఒక 15 సెకండ్ల టైం అనేది తీసుకుంటుంది. 15 సెకండ్ల టైం తీసుకున్న తర్వాత ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ డన్ అనేసి వస్తుందన్నమాట. డన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా, మళ్ళీ కంప్లీట్ నవ్ అని వచ్చింది. కంప్లీట్ నవ్ అని వచ్చింది. మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ పైన సింక్ బటన్ మీద సింక్ చేస్తే మళ్ళీ చూడండి ఇప్పుడు అది అనేది కనిపించలేదనమాట. ఒకవేళ మనం ఆ సింక్ అనేది చేయలేదనుకోండి, ఆ రోజు కానీ ఆ సింక్ మనం మర్చిపోయామంటే నెక్స్ట్ డేకి మళ్ళీ ఆ తల్లి యొక్క ఈకేవైసీ, ఆ బేబీలో ఆ తల్లి యొక్క ఈకేవైసీ పెండింగ్ చూపెడుతుంది మనకి. కాబట్టి సింక్ చేయాలన్నమాట. వెంటనే సింక్ చేసుకున్నాం అనుకోండి, నో పెండింగ్ అనమాట. అది ఈకేవైసీ. ఇలా మనం 4 అప్డేట్లు అనేవి చేయాలన్నమాట. ఒక బేబీ డెలివరీ అయిన తర్వాత, ఒక తల్లి డెలివరీ అయిన తర్వాత, తల్లి డెలివరీ అయిన తర్వాత మనం 4 అప్డేట్లు అయితే చేయాలి. గ్రోత్, మొబైల్ వెరిఫికేషను, అబాయిడి, బేబీ ఈకేవైసీ అనేది చెయ్యాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను ఇలానే ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.